So here coming to the giffen goods. So giffen goods ante enti? So in this type of giffen goods, what happens is, as the price increases, the consumption also increases. Right? Ante manaku oka pakka price eppudaithe increase avutundo, danto paatuga consumption kuda increase avutundi. It will also increase. So why do you think so this will actually happen? సో మనకి జనరల్ లో డిమాండ్ ప్రకారం ఏంటి, ఎప్పుడైతే మనకి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయో, అంటే ధరలు ఎప్పుడైతే మనకి పెరుగుతాయో, కన్సంప్షన్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎందుకంటే ధరలు పెరిగాయి కాబట్టి మనం దాని యొక్క కన్సంప్షన్ అనేది తగ్గిస్తూ ఉంటాం. బట్ ఇక్కడ గిఫెన్ గుడ్స్ వచ్చేసరికి ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాంతో పాటుగా కన్సంప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, సో ఇట్స్ అ స్పెషల్ కేస్. ఇట్ ఇస్ యాక్చువల్లీ రివర్సల్ ఆఫ్ ద నార్మల్ లా ఆఫ్ డిమాండ్. సో జనరల్ గా మనం ఫాలో అయ్యే లా ఆఫ్ డిమాండ్ కి దీనికి రివర్సల్ అనేది ఇక్కడ మనం గిఫెన్ గుడ్స్ విషయంలో చూడొచ్చు. సో ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ సో దట్ యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఇస్ అ గిఫెన్ గుడ్. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో వీ హ్యావ్ అ లో ఇన్కమ్ పర్సన్. ఒక లో ఇన్కమ్ ఉన్న పర్సన్ ఉన్నారు. సో ఆ పర్సన్ ఏంటంటే హీ కెన్ ఓన్లీ ఎఫర్డ్ రైస్. సో తన యొక్క ఫుడ్ కన్సంప్షన్ కోసం కేవలం రైస్ ని మాత్రమే ఎఫర్డ్ చేయగలిగే ఒక పర్సన్ ఉన్నారు అనుకుందాం. అండ్ మనకి కొన్ని కారణాల వలన, పంటలో నష్టం రావడం వలన, వేరియస్ అదర్ రీజన్స్ వల్ల కొన్నిసార్లు మనకి ఈ రైస్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనకి రైస్ తో పాటు మీట్ యొక్క ప్రైజెస్, వెజిటబుల్స్ యొక్క ప్రైజెస్ అండ్ అదర్ ఆల్టర్నేటివ్స్ యొక్క ప్రైజెస్, అన్ని ఫుడ్ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ పెరిగాయి అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పువర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఒక లో ఇన్కమ్ పర్సన్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు, ఆ పర్సన్ రైస్ ని మాత్రమే ఎఫర్డ్ చేయగలరు. ఈ కెన్ నాట్ ఎఫర్డ్ అదర్ థింగ్స్, రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది, వీటన్నిటి యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు, ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఆ పర్సన్ రైస్ కన్సంప్షన్ అనేది తగ్గించలేరు. ఎందుకంటే ఇట్ ఇస్ అ స్టేపుల్ ఫుడ్, హీ హ్యాస్ టు ఫీడ్ హిమ్సెల్ఫ్. ఆ పర్సన్ తన యొక్క ఆహార అవసరాలు తీర్చుకోవడం కోసం ఏదో ఒక ఆహారం అయితే తీసుకోవాలి. సో హీ కెన్ ఓన్లీ ఎఫర్డ్ రైస్. అది పెరిగినప్పటికీ కూడా, ధరలు పెరిగినప్పటికీ కూడా అతను దాన్నే కన్స్యూమ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే, ప్రైస్ పెరిగినప్పటికీ కూడా ఆ పర్సన్ రైస్ ని కన్స్యూమ్ చేస్తారు. సో కన్సంప్షన్ అయితే పెరుగుతూనే ఉంటుంది తప్ప అక్కడ ఎక్కడ కూడా రెడ్యూస్ అవ్వదు. బికాస్ హీ కెనాట్ ఎఫర్డ్ అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ మీట్. సో మీట్ ఇంకా కాస్ట్లీ అయిపోవడం వల్ల ఆ పర్సన్ మీట్ ఎఫర్డ్ చేయలేరు. సో ఏం చేస్తారు, రైస్ ప్రైస్ పెరిగినప్పటికీ కూడా రైస్ నే కన్స్యూమ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క కన్సంప్షన్ ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి గిఫెన్ గుడ్స్ లో ఏంటంటే, ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ కన్సంప్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్ పాయింట్. సో మనకి జనరల్ లా ఆఫ్ డిమాండ్ లో చూసినట్లుగా ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో డిమాండ్ తగ్గుతుంది ఇన్ ద జనరల్ లా ఆఫ్ డిమాండ్. బట్ ఇక్కడ చూసినట్లయితే ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ మనకి కన్సంప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు remember.